హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్‌ని అయితే చెప్పుకోవాలి. ఎవరైతే ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ తెలియాల్సిన న్యూస్ అనమాట. సో, అందుకని మీకు ఖచ్చితంగా మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. వాళ్ళకి కూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా అయితే అవుతుంది. అయితే మనకి ప్రీవియస్‌గా ఏం చెప్పారనుకున్నట్లయితే తొందరగా 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో, 6 స్టెప్ వెరిఫికేషన్ కూడా ఈ మంత్ లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు కాబట్టి, సో, రేపే లాస్ట్ డేట్ కాబట్టి మీలో ఇంకెవరైనా చేసుకోకపోయినట్లయితే వెంటనే చేసుకోండి. సో, అయితే అధికారికంగా ఈ 6 స్టెప్ వెరిఫికేషన్‌కి రేపే లాస్ట్ డేట్ అని చెప్పలేదు గానీ, మరి దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే మాత్రం చాలా వరకు వార్తాపత్రికల్లోని చాలా కాలేజీ వాళ్ళైతే రేపైతే అంటున్నారండి. ఇక దాంతో పాటే ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి సచివాలయాలు అయితే మాత్రం లిస్ట్ అయితే ఫైనల్ అయితే అవ్వబోతుందన్నమాట. సో, లిస్ట్ అనేది ఫైనల్ అయితే అవ్వబోతుంది కాబట్టి, సో, మీరు మీ మదర్ అకౌంట్ అయితే మాత్రం సచివాలయంకి సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, మీలో ఇంకెవరైనా సరే మదర్ అకౌంట్ సబ్మిట్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్మిట్ చేయండి. మీ యొక్క పాత అదే మీ యొక్క మదర్ అకౌంట్ కాదండి. మీ యొక్క జాయింట్ అకౌంట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీలో ఎవరైనా సరే ఇంకా మీ యొక్క జాయింట్ అకౌంట్ సబ్మిట్ చేయకపోయినట్లయితే వెంటనే వెళ్లి సబ్మిట్ చేయడానికి ట్రై అయితే చేయండి. ఎందుకంటే సబ్మిట్ చేస్తేనే మీకు సచివాలయం లాగిన్‌లో అయితే మాత్రం అప్డేట్ అయితే అవుతుందన్నమాట. సో, మీకు చూపిస్తే అది ఎలా ఉంటుందనుకున్నట్లయితే, సో, ఇక్కడ చూస్తారు కదా! సచివాలయం సో, ఎవరైతే ఉంటారో, సో, సచివాలయం లాగిన్‌లో అయితే మాత్రం ఈ విధంగా అయితే చూపిస్తుందనమాట. సో, వాళ్ళకి లాగిన్ అయిపోయి మీ డీటెయిల్స్‌కి సంబంధించి జాయింట్ అకౌంట్ అయితే మాత్రం వెరిఫై అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో, ప్రెజెంట్ జాయింట్ అకౌంట్ అయితే వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. మీ మీ యొక్క పాత మదర్ అకౌంట్స్‌ని డిలీట్ చేయించుకొని మీ యొక్క జాయింట్ అకౌంట్ ఏదైతే ఉందో స్టూడెంట్ యొక్క మదర్ జాయింట్ అకౌంట్ ఏదైతే ఉందో, ఆ మదర్ అకౌంట్ అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇన్ కేస్ మదర్ గాని లేకపోయినట్టయితే ఫాదర్ గాని, లేకపోతే గార్డియన్ యొక్క జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చనమాట. సో, ఈ జాయింట్ అకౌంట్‌కి సంబంధించి డీటెయిల్స్ కూడా తొందరలో అప్డేట్ చేస్తున్నారు కాబట్టి, సో, మీకు మీ యొక్క ఏవైతే ఎంటీఎఫ్ డబ్బులేవైతే ఉంటాయో, సో, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లోని సో, ఎంటీఎఫ్ డబ్బులు అంటే వసతి దీవెన డబ్బులేవైతే ఉంటాయో, సో, అవి మీ యొక్క జాయింట్ అకౌంట్‌లో అయితే పడతాయి కాబట్టి, సో, అందరూ కూడా ఖచ్చితంగా మీ మీ యొక్క జాయింట్ అకౌంట్‌ని సచివాలయంకెళ్ళి తొందరలోనే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలా సబ్మిట్ చేయకపోయినట్లయితే మీకు మాత్రం ఖచ్చితంగా కూడా మీకు డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే అవ్వవు. సో, ఇదే అండి మొత్తం మనకి పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్‌షిప్ ఇంకా ఆర్‌టీఎఫ్, ఎంటీఎఫ్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. సో, దీంతో పాటే మనకి ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకైతే వస్తాయన్నమాట.